బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. దేశంలో కొత్త కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ ఆవిర్భవించబోతుందా? సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇది నిజమే అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. అసలు ఏంటి ఆ చర్చ? యూనియన్ టెరిటరీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? భారతదేశాన్ని ఒకసారి మనం చూస్తే కనుక మ్యాప్ పరంగా మన దేశం చికెన్ నెక్, దీని గురించి ఈ మధ్య కాలంలో పదే పదే డిస్కషన్ జరిగింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భంలో, పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సందర్భంలో, చైనాతో ఉద్రిక్తతలు వచ్చిన సందర్భంలో కూడా చికెన్ నెక్ ప్రస్తావన, చివరికి నేపాల్ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ చికెన్ నెక్ని కాపాడుకోవాలంటే కొత్త యూనియన్ టెరిటరీని ఏర్పాటు చేయాలనేటువంటి చర్చ విస్తృతంగా నడుస్తుంది. ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు వాటి కొనసాగింపుగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి మార్పులు, కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, అలాగే జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతుండడం, వీటికి భిన్నంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే చికెన్ నెక్. ఇది ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే కనుక కేవలం భారతదేశం నుంచి, మెయిన్ ల్యాండ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి ఉండేటువంటి అతి సన్నని రహదారి. ఇది సిలిగురి కారిడార్ మీదుగా ఇట్లా వెళ్తాం మనం. ఇది 8 రాష్ట్రాలకి, అంటే 7 సిస్టర్స్ అంటారు, వాటితో పాటు అస్సాంని కలుపుకొని చూస్తే కనుక మొత్తం 8 రాష్ట్రాలకి ఇదే మెయిన్ ఎంట్రన్స్ పార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ జాగ్రఫీలో, అంటే చికెన్ నెక్ అంటే ఈ ఏరియానే అంటారు అనమాట. ఇక్కడ చూస్తేనేమో బంగ్లాదేశ్ ఉంది, ఈ బార్డర్ ఇటు పక్కన చూస్తేనేమో నేపాల్ ఉంది, ఇది కాఠ్మండు, ఇదంతా కూడా నేపాల్ ఏరియానే. ఇటు కొంచెం పైకి చూస్తే ఇక్కడ నుంచి, అంటే మనం ఇలా ఒకసారి చూస్తే, సో ఇటువైపు పైకి చూస్తే అతి సమీపం నుంచి ఇది భూటాన్ బార్డరు, ఈ కార్నర్లో నుంచి చైనా బార్డర్, అంటే 4 దేశాలకు సంబంధించినటువంటి బార్డర్ కూడా ఇక్కడే వస్తుంది. ప్రతి సందర్భంలో చికెన్ నెక్ని కట్ చేస్తాం అనేటువంటి మాటలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంశాఖ ఒక వ్యూహాత్మక అడుగు వేయబోతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాలు, ఇటు పక్కన ఇది బంగ్లాదేశ్ అయితే, ఈ పక్కన ఉన్న రాష్ట్రం ఈ సిలిగురి మొత్తం అంతా కూడా ఇది బెంగాల్, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రాంతం. ఇది బీహార్ బార్డర్ అనమాట. అలానే ఇటు పక్కన జార్ఖండ్ బార్డర్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ప్లేసెస్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రత్యేకంగా చేయడం ద్వారా ఈ చికెన్ నెక్ ఉండేటువంటి థ్రెట్ని తగ్గించవచ్చు అనేటువంటి అభిప్రాయం. అందులో బీహార్ నుంచి 4 జిల్లాలు, అలానే బెంగాల్ నుంచి 2 జిల్లాలను కలిపి మొత్తం 6 జిల్లాల్లోని భూభాగాలను కలపడం ద్వారా ఇక్కడ ఒక కొత్త యూనియన్ టెరిటరీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఈ వార్తల సారాంశం. అంటే ఒకసారి మనం ఇలా చూద్దాము, జూమ్ చేసి చూస్తే ఇది మొత్తం జార్ఖండ్, ఇది బీహారు, ఇది బెంగాల్. సో ఈ మూడింటి నుంచి కూడా ఇది 2 చొప్పున, అంటే బీహార్ నుంచేమో 4, బెంగాల్ నుంచేమో 2 రాబోతున్నాయి అనేటువంటిది చెప్పినటువంటి మాట అనమాట. ఇది పూర్ణియా, అరారియా, కిషన్గంజ్, అలానే కతిహార్, ఈ 4 కూడా బీహార్ నుంచి వస్తున్నటువంటి ప్రాంతాలు. అలానే ఉత్తర దినాజ్పూర్, మాల్డా, ఈ 2 ఏమో బెంగాల్ నుంచి వస్తున్నటువంటి ప్రదేశాలు అనమాట. ఇక్కడ చూస్తే మనకి కలర్స్, అంటే ఇది AI జనరేటెడ్ మ్యాప్ కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ ఈ పశ్చిమ బెంగాల్ నుంచి మాల్దా, ఉత్తర దినాజ్పూర్, ఈ 2 ఏరియాలకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన, అంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే, ఈ ప్రాంతంలో ఒక యూనియన్ టెరిటరీని ఏర్పాటు చేస్తే నేరుగా కేంద్ర పర్యవేక్షణ, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి చికెన్ నెక్ సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనివలన అటు ఈశాన్య రాష్ట్రాలకు థ్రెట్ ఉండదు, 4 దేశాల సరిహద్దులు అనేటువంటి అభిప్రాయం, ఆ భయం అనేది ఉండదు అని ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం ఊహాజనితమైనటువంటి ప్రచారం మాత్రమే, అటువంటి ప్రతిపాదన ఏది కేంద్ర హోంశాఖ వద్ద లేదు అని తేల్చి చెప్పింది. లాజికల్గా చూస్తే కూడా వాస్తవానికి చికెన్ నెక్ అనేది సన్నగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసినంత మాత్రాన ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి సైనిక వసతులు కానీ లేదా భద్రతాపరమైనటువంటి వెసులుబాట్లు కానీ ప్రత్యేకంగా అయితే ఏమీ లేవు. అలా అనుకుంటే ముందుగా సిక్కిం, గతంలో ఈ పైన ఉన్నటువంటి సిక్కిం, ఇటు నేపాల్, ఇటు భూటాను, అటు పక్కన చైనా, ఈ మూడిటికి మధ్యలో ఉన్నటువంటి సిక్కిం గతంలో యూనియన్ టెరిటరీగా ఉండేది. దాన్నే ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం మలిచింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతంలో యూనియన్ టెరిటరీ చేయాల్సినటువంటి అవసరం లేదని ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రచారం, కేవలం ప్రచారం మాత్రమే, దేశంలో కొత్త యూనియన్ టెరిటరీ ఏర్పాటు జరగడం లేదని కేంద్రం తేల్చి చెబుతోంది.